హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఐసీసీ ఛాంపియన్స్ ఫైనల్స్ అయితే ఇప్పుడు దుబాయ్లో జరుగుతుంది. అండ్ ఈ మ్యాచ్కి మన జట్టు వచ్చేసరికి భారత్ జట్టు ఇప్పటికే 2 సార్లు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిందనమాట. అండ్ ఇప్పుడు మూడోసారి తలపడుతున్నారు. అండ్ ఈ మూడోసారిలో ఏంటంటే ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్కి వెళ్ళి ఇండియా వర్సెస్ న్యూజిలాండ్, అంటే న్యూజిలాండ్తోని మన భారతదేశం తలపడుతుంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కూడా గెలవాలని చెప్పి కేవీ టాక్స్ ఛానల్ తరపు నుంచి ఇండియాకి విష్ యూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అండ్ ఇప్పుడు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్లోని టీమ్స్ ఏవైతే ఉన్నాయో మనకి భారత్ జట్టు ఏంటంటే రోహిత్ శర్మ, గిల్ అండ్ విరాట్ కోహ్లీ, అయ్యర్, అక్షర్, రాహుల్, హార్దిక్, జడేజా అండ్ షమి, కుల్దీప్ అండ్ వరుణ్ ఉన్నారనమాట. అండ్ న్యూజిలాండ్ వచ్చేసరికి యంగ్, రచిన్ రవీంద్ర, విలియమ్సన్, మిచెల్, లాథమ్, ఫిలిప్స్, బ్రాస్వెల్, శాంటల్, జేమిసన్, విలియమ్సన్ అండ్ ఆడమ్ స్మిత్ అనమాట. సో మన భారత జట్టులో ఏంటంటే అత్యంత కీలకమైన రోల్ ప్లే చేసి ఎవరైనా ఉన్నారంటే అది వరుణ్ చక్రవర్తి మాత్రమే. వరుణ్ చక్రవర్తి బౌలింగ్ మాత్రం అన్ని విధాలుగా బౌల్ చేస్తారు, అన్ని స్టైల్స్లోని బౌలింగ్ చేసే ఏకైక వ్యక్తి వరుణ్ చక్రవర్తి. ఆడిన 2 మ్యాచ్లు అయినా సరే 7 వికెట్లు తీశాడు. మొన్న రీసెంట్గా జరిగిన మ్యాచ్లో 5 వికెట్లు అయితే తీయడం జరిగింది అనమాట. అండ్ మరొక బలం ఏంటంటే మహమ్మద్ షమి అండ్ కుల్దీప్ కూడా. అండ్ మహమ్మద్ షమి ఫాస్ట్ బౌలర్, మీ అందరికీ తెలిసిందే. అండ్ బ్యాట్స్మెన్ వచ్చేసరికి ఏంటంటే శ్రేయస్ అయ్యర్ ఇది చాలా హైలైట్ అనమాట. శ్రేయస్ అయ్యర్ అండ్ రోహిత్ శర్మ, గిల్, కోహ్లీ ఈ నలుగురు కానీ నించుండిపోతే మనకి ఇంకా తిరిగే ఉంటుంది భారత్ జట్టుకి. అండ్ అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ గురించి మాట్లాడితే అక్షర్ పటేల్కి కేఎల్ రాహుల్కి తేడా ఏంటంటే ఈ అక్షర్ పటేల్ అయితే మాత్రం కన్ఫామ్గా సూపర్ బ్యాట్స్మెన్ అండ్ యాక్చువల్లీ మంచి ఆల్రౌండర్ కూడా. ఈ ద స్పిన్నర్ అండ్ ఈ ద బ్యాట్స్మెన్ టూ. అండ్ చాలా బాగా బ్యాటింగ్ చేస్తారు అక్షర్ పటేల్ మాత్రం. నాకు కేఎల్ రాహుల్కి కంటే అక్షర్ పటేల్ మీద నాకు చాలా హోప్స్ ఉన్నాయి, ఎందుకంటే కేఎల్ రాహుల్ ఈజ్ అ వెరీ స్లో బ్యాట్స్మెన్ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు భారత జట్టు ఇప్పుడు ఫైనల్కి అయితే వచ్చేసింది. ఇప్పుడు ఫైనల్ అయితే స్టార్ట్ అవబోతుంది. మీరందరూ ఖచ్చితంగా అందరూ టీవీలు ఫోన్లు చూస్తూ ఉండండి ఎలా ఆడతారో. ఖచ్చితంగా చాలా బాగా ఆడతారు. మూడోసారి కూడా మన ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా గెలవాలి అని నేను విష్ చేస్తున్నాను. అండ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా. అండ్ మొత్తానికి ఈ పిచ్ గురించి వస్తే, దుబాయ్ పిచ్ గురించి మనం కనుక మాట్లాడితే, దుబాయ్ పిచ్ ఎలా ఉంటుందంటే అక్కడ స్టార్టింగ్ అంటే ఎవరైతే టాస్ గెలుస్తారో టాసే ఫస్ట్ కీలకం అనమాట. ఈ మ్యాచ్లో ఎవరైతే ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటారో వాళ్ళకి బేసిక్గా ఏంటంటే కొంచెం రకంగా ప్లస్సే. బట్ ఇప్పుడు ఆల్రెడీ టాస్ పడిపోయింది కాబట్టి న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు న్యూజిలాండ్ ఫస్ట్ టాస్ ఎంచుకుంది. ఇప్పుడు బ్యాటింగ్ చేసిన తర్వాత భారీ స్కోర్ కానీ చేసిందంటే మాత్రం చేజింగ్కి ఎవరైతే అవసరం అంటే చేజింగ్కి ఇప్పుడు ఎవరు ఉండరు ఇండియా కాబట్టి, చేజింగ్కి ఎవరైతే వస్తారో కొంచెం ఏంటంటే కొంచెం ఇబ్బంది పడే ఛాన్స్ అయితే ఉంది. అది ఎందుకంటే ఈవినింగ్ పూట అక్కడ దుబాయ్ స్టేడియంలో ఏంటంటే చిన్న మంచులాగా గ్రౌండ్కి చిన్న మంచు పడుతుంది. ఆ మంచు పడడంలో ఏంటంటే కొంచెం బాలు మనం బౌండరీస్ కొట్టిన బాల్ వెళ్ళే టైంకి స్లో అయిపోతుంది అనమాట. సో ఇది ఇలా ఉంటుంది. సో ఐ విష్ ఇండియా టు తొందరగా వికెట్స్ తీసి తొందరగా మరి మొత్తం న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ తొందరగా అవుట్ చేసేసి మన ఇండియా సత్తా చాటి గెలవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి పిచ్ గురించి అలాగే ప్లేయర్స్ గురించి. సో మన మెయిన్ స్ట్రెంగ్త్ వచ్చేసరికి వరుణ్ చక్రవర్తి, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. మంచి జరగాలని కోరుకుందాం. ఓకేనా? సో మీరు కూడా ఖచ్చితంగా చూడండి, మిస్ అవ్వద్దు, ప్రతిదీ చూడండి, ఎందుకంటే ఇది ఒక మధుర ఘట్టం అనమాట, స్వీట్ మెమరీ కాబట్టి. సో అందరూ ఏంటంటే ఖచ్చితంగా టీవీస్ అన్ని చూడాల్సిందిగా నేను కోరుతున్నాను. సో విరాట్ కోహ్లీకి, రోహిత్ శర్మకి ఇది ఒక ఫైనల్ మ్యాచ్. నాకు తెలిసినంత వరకు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత విరాట్ కోహ్లీ కానీ అండ్ రోహిత్ శర్మ కానీ మేబీ వాళ్ళ యొక్క డెసిషన్ అనేది చెప్తారనుకుంటున్నాను, ఎందుకంటే రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది రోహిత్ శర్మ కానీ కోహ్లీ ఇద్దరు కూడా. సో ఏం జరుగుతుందో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం ఛాంపియన్స్ ట్రోఫీ చూడాలి కాబట్టి ముందుగా అందరూ చూడండి, ఇండియా గెలవాలని విష్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఇండియా. బాయ్.